హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి అయితే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. సో రెండు గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో, సో దాంతోపాటు ఏదైతే ఇప్పుడు మనకైతే వర్షం కారణంగా చాలా వరకు అయితే రైతులైతే నష్టపోయారో, సో నష్టపరిహారంగా వచ్చేసి రైతులకైతే ఆదుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసింది. సో ఎంతవరకు అయితే డబ్బులైతే ఇస్తుంది, అలాగే రైతు భరోసా డబ్బులనేది ఎప్పటి నుంచి మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనేది మనమైతే మాట్లాడుకుందాం. సో కొంతమందికి ఆల్రెడీ అయితే జమ అవుతున్నాయి కూడా చెప్తున్నారు. కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి మీకు రావాల్సిన రైతు భరోసా, అలాగే నష్టపరిహారం డబ్బుల గురించి మనమైతే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో మీరైతే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఒక్కసారి మీరైతే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అయితే దొరుకుతుంది. కాబట్టి మీరైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా? ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే వర్షం కారణంగా రైతులకైతే నష్టపరిహారంగా వచ్చేసి డబ్బులైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందో, సో ఆ డబ్బులు అనేది మనకైతే పర్టికులర్‌గా రైతులకి ఇంతింత డబ్బులు కేటాయించి ఇస్తామని చెప్పడం అయితే లేదు. సో ఎంతవరకు అయితే మనకైతే దాదాపు కొన్ని జిల్లాల వారికి అయితే వచ్చేసి చాలా వరకైతే నష్టమైతే జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మం గాని, వరంగల్ గాని తీసుకుంటే, సో ఖమ్మంలో కూడా వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి స్వయంగా చూడడం అయితే జరిగింది. సో చాలా వరకైతే ఇల్లులు గాని, మనకైతే పంట పొలాలు కూడా మునగడం అయితే జరిగింది. సో వీటికైతే నష్టపరిహారం అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. సో ఇన్ని రోజులైతే రైతు భరోసా పథకం అయితే అమల్లో అయితే లేదు కాబట్టి, అంటే ఆ పథకం సంబంధించిన డబ్బులైతే రైతులకైతే జమ చేయలేదు. సో ఇప్పటి నుంచి వచ్చేసి మేమైతే జమ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ మేమైతే గతంలో ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్నామో, అప్పుడే కొంతవరకు అయితే అధికారులు వాళ్ళకి కేటాయించి గ్రూప్ వారీగా వచ్చేసి మేమైతే సర్వే తీసుకొని చెప్పడం జరిగింది. సో వాళ్ళైతే తీసుకున్నారని చెప్పడం అయితే జరిగింది మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో మనకైతే పూర్తి ప్రణాళిక అయితే వాళ్ళైతే సిద్ధమైతే చేసుకున్నారు. ఒక్కసారి క్యాబినెట్‌లో మాట్లాడుకున్న తర్వాత మనకి రైతులకి ఎప్పటినుంచో వచ్చేసి రైతు భరోసా డబ్బులు జమ చేయాలని వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనకైతే విడుదలైతే చేస్తారు. దాదాపుగా ఈ వారం రోజుల్లో వచ్చేసి మనకైతే ఏదైతే రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది. సో ఈ వారంలో వచ్చేసి మనకి మొదటి విడతగా 1-5 ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే పంట నష్టం, అలాగే మనకైతే ఇల్లు నష్టాలైతే ఉన్నాయో వానాకాలం సంబంధించింది, సో ఈ నష్టపరిహారం డబ్బులు కూడా మనకి ఎంతో కొంత ప్రభుత్వం అయితే సాయం చేస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు కొన్ని చోట్ల అయితే మనకైతే అసలు ఫుడ్‌కే చాలా వరకు ఇబ్బంది అవుతుంది కదా! సో వాళ్ళు కూడా కొన్ని చోట్లయితే ఫుడ్ డొనేట్ కూడా చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, కొంచెం వర్షంలో వచ్చేసి కొంచెం బయటైతే తిరగకండి. ఎందుకంటే వర్షాలు చాలా అంటే చాలా ఘోరంగా అయితే పడుతున్నాయి మన తెలంగాణలో. కొంచెం జాగ్రత్త అయితే ఉండండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.